కూతుర్ని టార్చర్ పెట్టడం తన తల్లికి నచ్చలేదు. మొదటి తల్లికి చంపేస్తారో అని భయపడి ఆ పిల్లని చంపేసి తను ఊరేసుకొని చనిపోయింది. ఈ స్టోరీ ఆ లైట్ అవన్నీ ఎలా పడేసారంట్రా? అరే మధు అరే మధు ఏమైంది? అరే అరే సౌండ్ ఏంట్రా? కింద అది కోత ఏంట్రా అలా పెడుతుంది? ఎందుకు వస్తున్నావు? నా పోదా సౌండ్ ఏంట్రా అది? వచ్చాను ప్లీజ్ కాలు గైస్ లాస్ట్ ఎపిసోడ్స్లో ఎవరైనా చూడకపోతే వాళ్ళ గురించి చెప్తున్నాను. జరిగింది ఏంటంటే ఎండింగ్లో మాలో ఒక అతనైతే భయపడి కిందకి పరిగెట్టాడు. తర్వాత వెతికినా దొరకలేదనమాట. ఎంత వెతికినా కనబడట్లేదు. సో ఫైనల్గా ఫోన్ చేద్దామని ఐడియా వచ్చింది. సో ఫస్ట్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది 3 సార్లు. 4వసారి స్విచ్ అయితే ఆన్ ఉందనుకుంటా. అయితే కాల్ అయితే కలిసింది. తర్వాత ఆ కాల్ అయితే పైన కనిపించింది. సో అక్కడ వీడియో అయితే ఆగిపోయింది. ఎందుకంటే టైం లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఆపేశాను. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఎపిసోడ్ ఇప్పుడు రన్ అవ్వబోతుంది అనమాట. సో అతను పైన ఉన్నాడా లేదా అనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది. అసలు ఒక విచిత్రమైన ప్లేస్లో పడున్నాడు అన్నాను కదా, అదేంటో ఇప్పుడు మీరే క్లియర్గా చూడండి. సో స్కిప్ చేయకుండా చూడండి గైస్. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. వీళ్ళు మాత్రం చాలా భయపడుతున్నారు దెయ్యం గురించి. అమ్మో చూడండి రా, ఒక్కొక్కరు సైడ్ వెళ్తే వినిపిస్తుంది కదా ఎక్కడ ఉందో ఫోన్. ఇది కాపీరైట్ వస్తుంది. మోగుతుంది ఇక్కడ ఆల్రెడీ. ఎక్కడో వినపడుతుందిరా. అరే జాగ్రత్తగా విని, ఎక్కడో వినపడుతుంది. ఈ స్టెప్ సైడ్ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి? ఒకసారి సౌండ్ తక్కువ పెట్టాలి, కాపీరైట్ వచ్చేస్తుంది మళ్ళీ. ఆ పైన సౌండ్ మాత్రం విను, అబ్జర్వ్ చేయరా ముఖేష్. ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ రూమ్లోనో ఇటు సైడ్ నుంచి ఇది వస్తుంది. అదిగో పైన స్టెప్ సైడ్ నుంచి పైనుంచి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నువ్వు ముందు అసలు భయపడుతుంది. మళ్ళీ చేస్తావు ఏమన్నా ఒకసారి. పైన నుంచి వినిపిస్తుంది కానీ గైస్ ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను ఒకసారి రండి. ఏం లేదు, ఇది ఒక ఫాతిమా బంగ్లా అని చెప్పేసి సనా పాప బంగ్లా. అయితే ఒక భర్త ఉండేవాడు, ఒక ఫ్యామిలీ ఉండేది. ఒక భర్త, భార్య, తన కూతురు. అయితే ఆ భర్త ఏం చేశాడంటే ఇంకొక కొత్త ఆమెను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, కొత్త భార్యతో సరదాగా హ్యాపీగా ఉంటారో వాళ్ళిద్దరూ కలిసి ఈ పాత భార్యని తన కూతుర్ని టార్చర్ పెట్టేవారు అనమాట. సో ఆ మొదటి భార్య కూతుర్ని టార్చర్ పెట్టడం తన తల్లికి నచ్చలేదు, మొదటి తల్లికి. అయితే తన కూతుర్ని తానే చేతులతో చంపుకొని అంటే టార్చర్ చేస్తున్నారు అనమాట. ఇది చిన్న చిన్న విషయాలకు కాదు. నాకు ఇక్కడ టైం సరిపోక ఫాస్ట్గా చెప్తున్నాను కానీ తెలుసు కదా ఇంట్లో ఎలా టార్చర్ చేస్తారో సౌతి తల్లులు. అందుకని ఫ్యూచర్లో ఆ పిల్లని ఏం చేస్తారో చంపేస్తారో అని భయపడి ఆ పిల్లని చంపేసి తను ఊరేసుకొని చనిపోయింది. ఈ స్టోరీ నాకు ఇక్కడ ఏమీ బోర్డు పెట్టి రాసి ఏం చెప్పలేదు నాకు ఎవరు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గాసిప్స్ అనమాట, నోట్లో తిరుగుతూ ఉంటాయి కదా. అలాగే నా సబ్స్క్రైబర్లు ఒకళ్ళు నాకు చెప్పారు. అందుకని ఈ ప్లేస్కి నేను వచ్చాను. ఇంత ముందు కూడా వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. అయితే నా సబ్స్క్రైబర్లతో సహా వచ్చాను అనమాట. చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టి నమ్మట్లేదు. దమ్ముంటే నెగిటివ్ సబ్స్క్రైబర్లను కూడా తీసుకెళ్ళాను. అయితే నేను ఇప్పుడు 3 లక్షలు 4 లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళాను. కాబట్టి ఎవరైతే నా మొట్టమొదటి సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళను ఇద్దరిని తీసుకొచ్చాను. ఎంత భయంకరంగా ఉంది అక్కడ సిచ్యువేషను. మళ్ళీ ఇంకెప్పుడైనా సబ్స్క్రైబర్లు వస్తా అని అన్నారంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది రావాలా వద్దు అనేది. కానీ నేను మాత్రం కొంతమందిని సెలెక్ట్ చేసి తీసుకొస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే నిజమని మీకు తెలియాలి కదా. మళ్ళీ ఇలాంటి పెంటాడతారక ఏం చేస్తాం. ఇప్పుడు ఒక అబ్బాయి తప్పిపోయాడు, ఒకసారిగా దెయ్యం కనపడింది. ఒక అబ్బాయి పైకి పరిగెట్టాడు, ఒక అబ్బాయి కిందకి పరిగెట్టాడు. గంట నుంచి ఒక అబ్బాయిని వెతుక్కుంటున్నాం మేము, ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. ఏం చేయాలి ఇంకా? టైం ఎంత అయింది బ్రో? నీ ఫోన్ ఒకసారి గూగుల్ పెట్టి, ఇదిగోండి, ఇది సబ్స్క్రైబర్ ఫోన్.
తిని పేరు మర్చిపోయాను. లక్కీ. లక్కీ. ఇంకొక అబ్బాయి మధు. వాట్ ఈస్ ద టైం నౌ? గైస్ ఇదిగోండి. వాట్ ఈస్ ద టైం నౌ? It's 2:21 a.m. ఇందులో కూడా 2:21 AM. అది మ్యాటర్. మేము వెళ్ళిపోవాల్సిన ఛాలెంజ్ వచ్చేసి 2K. కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబర్ సడన్గా తప్పిపోవడం వల్ల లేట్ అయిపోయింది మాకు. ఇంకా ఇప్పుడు ముఖేష్, నరేంద్ర, నేను, ఇద్దరు సబ్స్క్రైబర్లు, మధు, లక్కీ అనే అబ్బాయి 5 మంది వచ్చాం. ఒక అబ్బాయి ఎక్కువ భయపడడం వల్ల తప్పిపడి పైన ఇప్పుడు ఫోన్ చేస్తే రింగ్ పైనుంచి వస్తుంది. ఇంత ఆ గంట నుంచి కనిపించలేదు. లాస్ట్లో ఐడియా వచ్చింది ఫోన్ చేయొచ్చు కదా అని. పైకి వెళ్ళందా ఏదైతే బ్రో ముఖేష్ భయం అవుతుందన్న నాకు. నీకు భయం అవుతుంది అన్న. నేను చూపినారే మధు. మధు బ్రో. సౌండ్ వస్తుందా? రింగ్ మధు కదా ఆడుకునేది. ఒక్క నిమిషం అన్న. ఇక్కడే ఈ లోపల వస్తున్నట్టుందిరా. వాడుతున్నా. ఒక్కసారి సైలెంట్ ఏమైందిరా? లోపల పద. ఆ లైట్ అవన్నీ ఎలా పడేసారంట్రా? ఆ లైట్ తీసుకో. ఆ లైట్ తీసుకో. అరే మధు ఫోన్లో అవన్నీ పడే. చెప్పరా మీరు ఫోన్ ఫస్ట్ చెప్తా. ఇవ్వండి దూరం మధు. అరే చెప్పరా ఏమైంది మధు అన్న? దూరం అండి. ఇతనికి ఏమన్నా అయితే మనల్ని తిడతారు కాబట్టి ప్రూఫ్ కోసం ఫోటోలు పెట్టుకోవాలి. అంటే వీడియో ఎట్లా ఉందనుకో. అరే మధు. అరే అరే మధు ఏమైంది? అరే 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 అసలు ఏమైంది నీకు? ఏమైంది? మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నావు నువ్వు? కింద పోయినా కదా. కింద పోయినాక నా మీద ఎందుకు పోవాలంటే మొత్తం బరువు అయింది. వెయిట్ మొత్తం ఎక్కువైంది. ఆటోమేటిక్ వచ్చి అసలు నువ్వు నాతో వచ్చినప్పుడు భయపడి కిందకి ఒకటే ఇది ఎలా వెళ్తావు? ఛానల్ కోసం ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఫస్ట్ చూసినాము. వచ్చిన వెంటనే ఇంటర్వ్యూ దగ్గర ఉన్నాము. చూపిస్తాను మీకు అది కూడా ఎట్లా అనిపించింది. నువ్వు ఫస్ట్ ఇక్కడ ఆగు ఇట్రా. నువ్వు ఫస్ట్ చెప్పేలా కదా. ఎందుకు భయపడి దేయం కాపాడేది సరే. నువ్వు అక్కడ కిందకి వెళ్ళిపోవాలా? మాకు మేమంతా అక్కడే ఉన్నాం కదా. ఎంత టెన్షన్ పడదు తెలుసా? మొత్తం అందరూ నీకు ఏదైనా రెస్పాన్సిబుల్. నేను ఎట్లా వచ్చినా నాకు ఇట్లా అట్లేట్ అయిపోయింది. రావడం కూడా ఎట్లా ఉంది. గేట్ దగ్గర పోయినా. గేట్ దగ్గరికి వచ్చినా తర్వాత నాకు ఏదో బరువైన అనిపించింది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం రా? వాటర్ తాగడికి వెళ్ళినప్పుడు మళ్ళీ పైకి వచ్చాడంటావా? అందుకే చెప్తాను. ఇది గైస్ పరిస్థితి. సబ్స్క్రైబర్లను కూడా పెట్టుకొని తీసుకొస్తే ఇది. మీకు ఏదైనా జరిగితే ఇంకా ఆయన తెలివికున్నాడు, కొంచెం పైన ఉండిపోయాడు, కూర్చున్నాడు. లేదంటే అయిపోతుండే బయటికి వెళ్తే. ఎక్కడ పాము ఎప్పుడు దిగింది అనుకో. ఇంకా అన్నీ మనకి ఎందుకంటే అట్లా పోదాం. కిందనే ఉందా అది? కిందనే అందరూ ఒక దగ్గర రండి. మళ్ళీ వినిపిస్తుంది. మొదలెట్టిందిరా మళ్ళీ మనకి తాంబర్ దగ్గర. పోదాం. కిందనే ఉన్నా అది. కిందనే ఉన్నాను అది. కాదు కిందికి వెళ్దాం. నీకు ఏం జరిగిందో మొత్తం చెప్తుందా? ఇంటికాడ దింపేస్తా. మనకు గొడవ వదిలిపోదు. ఎప్పుడు దింపేద్దామని చూస్తున్నాం.
కారు మీద ఇద్దరం మిస్ అవుతుందిలే. ఎవరు తప్పకండి మళ్ళీ. మధు నువ్వు జాగ్రత్త రే. కాదు, నీకు ఏమైంది చెప్పు అసలు. నువ్వు కిందికి వెళ్ళిన తర్వాత ఏమైంది? కిందికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గేట్ దగ్గర కూర్చున్నా మన వెహికల్ దగ్గర పోదామనుకున్నా. పోదామనుకున్న మధ్యలో పడిపోయినా, ఆడికి స్టక్ అయిపోయినా ఆటికి. తర్వాత ఆటోమేటిక్గా నేను ఫ్రెష్ నాకు తగిలిన పీక్ వచ్చింది. నాకే క్లారిటీ లేదు. పీక్ వచ్చినది ఈ విధంగా కూడా నాకే క్లారిటీ లేకుండా అయిపోయింది. మీరు వెళ్ళి ఇప్పుడు మీరు ఎంత చేసినా కూడా నాకు లేదు లేదంటే కారణాలు చూసినాను ఒకసారి. అటు ఏం చూసావు? ఏమన్నా ఫస్ట్ నేను చూసినది అక్కడ దుక్కానా, మనం అక్కడ చూసినప్పుడే మనకు కనపడ్డది కనిపించినట్టుంది మనోడికి. ఫస్ట్ మనకు కనిపించినాయి కదా ఏదైనా దెయ్యం. ఎక్కడ చూపించు. చూసి కదా చూసిన తర్వాత లోపల దగ్గర అరే మనకి ఇక్కడే కదా కనిపించింది సేమ్. అప్పుడు చూసిన ఇక్కడ ఇక్కడ కనిపించింది అన్న. వెళ్ళకి కాదు, ఎందుకులే నీకెందుకు అనుకుంటా. నేను చూసా అక్కడ ఏందన్నా ఆడలేదు మళ్ళా. జాగ్రత్త. ఎవరు అరిచాడుది? ఎక్కడ వినిపించింది మీకు? ఇక్కడ బాత్రూమ్ ఏమైంది? చూసినారా? నేను ఇక్కడ చూసినా ఒకటే ఎవరి దగ్గర మాట్లాడో. అదే కదా చూసినా అంటే ఏం కనిపిస్తుంది అక్కడ? క్లారిటీ చెప్పి ఎక్కడ చూసినావు? ఆడ అది ఎక్కడ చూసినావు? ఏం చూసినావు? ఎక్కడ? బ్రో నువ్వు బాధపడకు బ్రో, ఎక్కువ భయపడుతున్నావు ఇద్దరు. చూసినావన్నా మనకి నాకు ఎట్లా జరిగింది మీకు ఈ చెత్త దెయ్యం ఎక్కడి నుంచి అరుస్తుంది ఇది? పోదాం చెప్పినప్పుడేనో వద్దని మనకు తలకాయ పూట్లు అదో తలకాయ పూట్లు అంటుంది. కోతేంటి అలా పెడుతుంది? ఎందుకు వస్తున్నావు? నా పోదా అడగరా ముక్కు అడుగు. నేను చూసినా అన్నా. నేను పిలుస్తున్నా. పిచ్చిది రాన్నా నా పోదా రాన్న. అసలే పట్టుకొని వేసుకోపోతుంది ఎందుకులే. ఎవరు నువ్వు? ఈ రూమ్ లోకి వెళ్ళదు నాడు. బ్రో అరే ఏందన్నా వాళ్ళు ఎక్కువ భయపడుతున్నారు, ఇంకా మనం ఇక్కడ ఉండే వద్దు. రే ఏం కాదురా. దెయ్యాలు మాత్రం రియల్గా పడ్డాయి కదా భయంకరంగా. కనిపించింది కదా. మీరు అక్కడే ఉండండి ఒక్క నిమిషం ఆగు. తేడా కనిపిస్తుంది అప్పుడు. మనకు ఫస్ట్ ఎక్కడైతే గోష్ కనిపించిందో తన కూడా అక్కడే కనిపిస్తుందని తీసుకెళ్తున్నాడు. అర్థం కాలే. మనకి ఫస్ట్ అక్కడ గోష్ కనిపించింది. అవును, ఎక్కడైతే కనిపించిందో తను కూడా సేమ్ అక్కడికే తీసుకెళ్ళాడు. మొత్తం మీద ఏదో తేడా జరుగుతుంది. ఆడి పట్టేసినట్టు ఉంది, భయపడ్డాడు కదా. అదే తెలుసుగా, వీక్ అయిపోయిన మనుషులకి ఎలా ఉంటుందో. అదే సేమ్ వీళ్ళ ఫ్రెండ్కి కూడా అట్లానే పట్టేసింది. ఇంకెక్కువసేపు ఉండడం కూడా కరెక్ట్ కాదు ఇక్కడ.
సౌండ్ ఏంటి అది? అమ్మా అన్నయ్య ఎన్ని దింపేసి వచ్చి రేపు ఎప్పుడు మనం తెద్దాం. ఎన్ని అవసరం ఒంటరిగా ఛాలెంజ్ చేయాలి ఈ రూమ్ లో మాత్రం. ఒక్కడల్లా ఖచ్చితంగా నువ్వు అక్కడ వద్దు, చచ్చిపోతావు, నేను వెళ్తాను. అరే పట్టుకోరా, అరే పట్టుకో. అరే మీరు ఎక్కడ బ్రో, నేను చెప్పేది ప్లీజ్ అన్న, బ్రో ప్లీజ్ నువ్వు ఇట్రా, మనం ముగ్గురు ఏం చేస్తున్నావు బ్రో, నాకు అర్థం కాదు. మనం ముగ్గురం వచ్చినప్పుడు సింగిల్ ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ ఏమైనా ఒక్క నిమిషం ఆగండి. నీ బాధ ఎందుకు బ్రో? వద్దన్న ప్లీజ్ అన్న. ఎందుకు మనం మనం వచ్చింది ఎందుకు? ప్లీజ్ అన్న వచ్చాయన్న. మనం ముగ్గురం వచ్చినప్పుడు సింగిల్కి వెళ్ళి కానీ ఇలా భయపడుతున్నారు. వద్దు ఎందుకు నేను సింగిల్ హంటింగ్ చేస్తా బ్రో ఎప్పుడైనా సరే. వద్దన్న అరే వద్దురా, వీళ్ళు లేనప్పుడు మనం అంతా ఏం చూసారు బ్రో మీరు? మీకంతా క్లారిటీ కనిపిస్తాను. మాడికి పోయినారు అట్లే. మన ముగ్గురు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కానీ నేనే వెళ్తాను, నరేంద్ర వెళ్తాను, ఇంకొకరు తీసుకొని చాలా కూడా పంపిద్దాం కావాలంటే. ఇప్పుడు వద్దు, వాళ్ళు భయపడుతున్నాం, మనకి ఇంత అవసరమా? ఇప్పుడు వాళ్ళకి ఏ షాక్ అన్నా కొట్టేసింది అనుకో, సడన్గా ఏ షాక్ అన్నా వద్దంటావు నరేంద్ర మరి అయితే? మీరు అట్లా పోతే ఎట్లా? ఇప్పుడు ఇందాకడే నేను మీ నలుగురు ఒక చోట ఉన్నాను, వెళ్ళి వస్తాను. ఆల్రెడీ జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు ప్రీ వీడియో భయపడుతున్నాం. ఇప్పుడు మనకేమైనా మళ్ళీ రేపు వద్దాం రా నాన్న, ఫస్ట్ పోదాం రా అన్న, తీసుకున్నా ప్లీజ్ అన్న. కనీసం రూమ్ అరే వద్దురా పద. ఇప్పుడు అట్లా అలాగే దిబ్బే వచ్చి మనం ఏమన్నా చేసుకుంటాం. మళ్ళీ సార్ వద్దులే అంటే మళ్ళీ అని వచ్చేది మీరు రావద్దులే అన్న, మేము వస్తాం. దానికి అది సారి మీ వాళ్ళ మాకు చూపించింది. నెక్స్ట్ అసలు కడుపు అనదంటున్నావు, బిర్యానీ తింటున్నావు, అంత గట్టిగా వస్తున్నావు. ఈ నైట్ అయితే బిర్యానీ తినట్టు అందుకే అరుస్తుంది. మొత్తం అందరు కదా ఒక్కసారి. అరే ఎందుకు వేసుకుంటున్నావు? ఇంకంత అయ్యవద్దు నాకు. నేను అందుకే చెప్పాను ఫస్ట్లో చెప్తాను. నేను ముందే చెప్తావు, ఏం లేదు అంతే. వద్దా? ఓకే చెప్తున్నా కదా, వెళ్ళొద్దు. ఉండండి ఒక్క నిమిషం, రిలాక్స్ అవ్వండి. ఎందుకు అంత టెన్షన్ తీసుకోవడం? మనల్ని ఏం చంపేయవు అవి, నేను చూసుకుంటా కదా. ఎప్పుడు కదండి ఇప్పుడు ఫేస్ చేస్తే ఎట్లుంటుంది అన్న, మాకు కొంచెం అర్థం చేసుకోలేదు అన్న మమ్మల్ని. వద్దన్న పోదాం రా అన్న, మళ్ళీ వాళ్ళతో చూద్దాం రా అన్న, ఇప్పుడు కుదురు అన్న, అర్థం చేసుకున్నా. మీరు ఇంకేం వస్తారు ఇంత చూసిన తర్వాత? అది ఇప్పటికైనా అర్థమైందా దెయ్యాలు గోస్ట్ హంటింగ్ ఏంటనేది? గైస్ అర్థమైంది కదా? సబ్స్క్రైబర్లు వీళ్ళే నన్ను వెనక్కి లాక్కొస్తున్నారు, నాకేమన్నా అవుద్దేమో అని. చాలా మంది కామెంట్లు కూడా పెడుతుంటారు, అన్న నీకు ఏదన్నా అవుద్దన్నా ఒంటరిగా వెళ్ళొద్దన్నా. చూసినా కదన్నా, చూడకుంటే ఏం కాదన్నా, ఒంటరిగా వాళ్ళు చెప్పినా కానీ వెళ్తాను నేను. కానీ ఈ రోజు అది కాక మంచి రోజులు కాదనుకుంటాను. అర్థం చేసుకున్నా పోరా నాన్న, మీరు అర్థం చేసుకున్నా అన్న, అర్థం చేసుకోకుండా చేస్తున్నాను మీరంతా. అసలు సర్లే వీళ్ళైతే తీసుకెళ్ళి డ్రాప్ చేసేయడం బెస్ట్. డ్రాప్ చేసేద్దాం మరి, ఇంకా 3 hours పడితే తెల్లారిపోద్ది ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇప్పుడే 3 అయింది కదా.
అదే కదా. ఏం చేద్దాం, ఇంకా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, వీళ్ళు డ్రాప్ చేసేద్దాం. ఇంకా టెన్షన్ తీసుకోండి, వెళ్ళిపోదాం. ఎట్లా చేస్తున్నారన్న మీ వీడు అంతా భయపడుతూ అమ్మో. మాకైతే అసలు నరేంద్ర, ముఖేష్ చెప్పు. ఇప్పుడు వ్యూవర్స్ కి అర్థమయ్యే ఉంటది మొత్తం, బాగా అర్థం అవుతుంది. బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు తగ్గుతాయి. సబ్స్క్రైబర్లు వాళ్ళు ఎలా తీసుకొచ్చా అనుకో, చేసే మూడు ఒక్కసారి నాశనం అయిపోయింది. ఇటుకి రా అన్న, ఇటుకి రా అన్న. అటైపోయింది బ్రో, ముళ్ళు ఉంటాయన్నీ. ఇప్పుడు అర్థమై ఉంటుంది, కామెంట్ ఆడతారు కదా. ఇప్పుడు తెలుస్తుంది. ధైర్యం ఉన్న వాళ్ళు రావాలి. ఇక్కడికి వచ్చి నీకు పోయినా ఇట్లా వచ్చేదాకా ధైర్యం ఉంటుంది. స్టెప్స్ ఎక్కి వచ్చాక లొకేషన్ చూసాక అవుట్ సైడ్ లోపలికి వెళ్ళి ఫస్ట్ చూపించిన కదా దాని లోపలికి, అక్కడికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రూమ్ లోకి వచ్చిన. రూమ్ లో చూసిన బాత్రూమ్ లో ఉన్నది. బాత్రూమ్ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోయి పే రూమ్ లోకి పోయినా. భయపడి ఇంకా చచ్చిపోయినా. అన్నా వద్దానా మళ్ళీ పోదాం దాన్న. బ్యాటరీ అయిపోయింది. ఎందుకని మనకి స్టంట్లో చెప్తే ఎన్నో మంచిగా ఉంది అన్న. మనుషులు దాదున్నాడు. బాయ్ ఫాతిమా, సనా, జాగ్రత్తగా ఉన్నాను. మళ్ళీ వస్తాను నేను అయితే. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు వాట్ నాటుడు. పోదన్నాడు ఇంకేంటి వాస్తుడు. అసలు ఉత్సవడిపోయింది అసలు. ఇప్పుడు చెప్పండి, ఇంత ఇన్నాళ్ళలో మళ్ళీ ఒకసారి రాంగ్ ఇన్నాళ్ళలో చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెట్టడం మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు దానికి ఆన్సర్ మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది లోపల. అనుకుంటాం కానీ బ్యాల్ అయితే బ్రో మీరు అంత అసలు పర్లేదు, వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఒక్కొక్కరు చెప్పండి, మీ మీ ఒపీనియన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఒక్కొక్కరుగా చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు బ్రో. సినిమా మనం అనుకుంటాం కానీ నార్మల్ లేదు బ్రో. అసలు మనం బయట కామెంట్ చేసేది వేరైతుంది, లోపలికి ఇటుకు వచ్చి చూసేది వేరైతుంది. మనిషికి ఒక ఫీల్ ఉంది లేదు బ్రో. అది ఎట్లా అంటే చూసే వాళ్ళకే తెలుస్తుంది, కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు. ఇంత ముందు లేదనుకున్నావు ఒక దయ్యం. నాకు లేదు, నాకు తెలియదు. ఆటోమేటిక్గా నేను అంత కామన్లే ఎందుకు అన్నట్టు వచ్చినా కానీ ఇప్పుడు తెలిసింది బ్రో. లైవ్లో చూసినాక ఉత్సపడ్డది అసలు. ఇంకా ఉన్నా లేనట్లే అయిపోయింది. వేస్ట్ అసలు. అంత దరిద్రంగా అనిపించింది, దరిద్రంగా అనిపించింది. నా లైఫ్లో కామెంట్ చేసి నేను నాకు బ్యాడ్ కామెంట్స్ చేసిన అప్పుడప్పుడు కొన్ని దాంట్లో ఫేక్ వేస్ట్ అసలు. ఇవన్నీ మీరే క్రియేట్ చేసుకొని మీరే స్కిట్ పరంగా పెట్టినారు అనేది వేసి కామెంట్ చేసిన నేను. ఇప్పుడు నా మీద నాకే విరక్తి వచ్చింది. కానీ ఏదైతే దగ్గర ఉండి చూసినా కదా, కానీ ఇంకా నెక్స్ట్ టైం కదా జీవితంలో రాను అసలు ఇటు సైడ్ నుండి. మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఫస్ట్ మీరు పిలిచేటప్పుడు ఏదో మామూలుగా అనుకున్నా. ఇక ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు నా పేరు చెప్పినప్పుడు కూడా ఏముండదులే అని చెప్పి అనుకున్నా. అమ్మ అక్కడ కనపడగానే నాకైతే ప్యాక్ అయింది అన్న. 2-3 టైమ్స్ కనపడగానే మా ఫ్రెండ్ కాడ కనపడకపోతే నాకు అసలు అయిపోయింది, మైండ్ మొత్తం పోయింది, ఆఫ్ అయింది మైండ్ మొత్తం. మీకేంది, మాకే మైండ్ ఆఫ్ అయిపోయింది. కనిపించలేదు సడన్గా, కనిపించలే. ఫోన్ స్విచ్ అప్, సడన్గా ఫోన్ రింగ్ అవ్వడం. అసలు ఇది ఏందో నాకు అర్థం కావట్లేదన్న. అదే కానీ నేను కూడా ఒక 2 టైమ్స్ బ్యాడ్ కామెంట్ పెట్టినా, అంటే ఇవన్నీ ఉత్తిది అనుకోలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అసలు ఏడుపు షాక్. మీరే చెప్పండి, సౌండ్లు అయితే వినపడ్డాయి, ఏడుపులు లేదా? వినపడ్డదన్న, వినపడ్డదే అన్న. బ్రో సౌండ్ పక్కన పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్. లైవ్లో చూసినామన్నా చూసారు కదా వాళ్ళ మాటలు, మన సబ్స్క్రైబర్స్ మాటలు మీరే అన్నారు కదా. సౌండ్లో క్రియేటివ్ ఇట్లా అడగకూడదు. జీవితంలో ఫస్ట్ టైం చూడడం అంటే ఇదే నా మెమొరబుల్. నా జీవితంలో ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ అవుతుంది. ఇంకా గెలుకుడు అనేది ఉండదు, చూసుడు అనేది ఉండదు. బ్యాడ్ కామెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టడం బంద్ చేసుకోవాలి. అది బ్రో నీకు ఆల్ టైమ్గా నా అన్ని వీడియోస్లో నీకు బెస్ట్ నచ్చిన వీడియో ఏది చెప్పు. అదే బ్రో, చిన్న పాపని డాడీ డాడీ అని పిలుస్తుంది చూడి. ఇది రియా పాపనా? రియా పాప అందరికి ఇష్టమైన వీడియో అది. అప్పటి నుంచి బ్రో అదే రియా పాప టైం నుంచి అంటే నువ్వు 15K అప్పటి నుంచి నాకు 15,000 ఉన్నప్పుడు నుంచి సబ్స్క్రైబర్ అయినా. అది మ్యాటర్. నీకే వీడియో ఇష్టం బ్రో ఎక్కువ, అంటే ఆల్ టైమ్ ఫేవరెట్? నాకు నేను మొత్తం చూసిన, నాకు మొత్తం లాగా నారాయణమూర్తి ఎందుకన్నా. నారాయణమూర్తి చాలా మందికి ఆ వీడియో ఇష్టం, కానీ అందులో ఒకే ఒక్క వీడియో తీసాను, రెండో వీడియో తీయడానికి ఛాన్స్ లేదు. అది మొత్తం కూల్చేశారనమాట. సో నారాయణమూర్తి అట్టల ఫ్యాక్టరీ భయంకరమైన వీడియో అది. అంటే నారాయణమూర్తి ఆయన మిషన్లో చేతులు పడడం వల్ల బాడీ మొత్తం వెళ్ళి చచ్చిపోయాడు. ఫైనల్గా థ్యాంక్ యూ బ్రో. అంతా మీరు ఎట్లో అట్లా 4 hours అయితే ఉన్నారో.
థ్యాంక్ యూ అన్న, మీరంతా సాహసం చేశాను. మీరు లేకపోతే అసలు మాకు అయిపోయేదాన్ని. అసలు థ్యాంక్స్ సగం అయితే మీ ధైర్యం వల్ల ఉన్నాలే కన్నా 4 hours మీకు లేదంటే అసలు నా ఒక్కడితో కూడా ఏం సరిపోదలే ఇంకో. ఓకే బ్రో, మరి ఇంకా బయలుదేరదామా ఇంటికి? బయలుదేరదాం. సో ఫస్ట్ ఇటు నుంచి బయటికి వెళ్దామన్నా, తర్వాత ఇది గైస్ వీడియో అయితే ఫైనల్గా. లోపల భయంకరంగా సబ్స్క్రైబర్లే వాళ్ళ నోటి ద్వారానే విన్నారు. మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఒకటే. సో ఇక్కడి నుంచి అయితే వెళ్తాను మరి. టాటా బాయ్ బాయ్ గైస్. ఇంకా నెగిటివ్ కామెంట్లు ఎవరైనా పెడతారా? పెట్టండి, మీరు కూడా ఒకసారి వద్దురు కానీ గోస్ట్ హంటింగ్కి. అందరం సేఫ్గా బయటకు అయితే వచ్చాం గైస్, అదే మా లక్ అనుకోవాలి. సో సబ్స్క్రైబర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కువ భయపడినా సరే అక్కడి నుంచి అయితే పారిపోలేదు. అంటే బేసిక్గా వాళ్ళు బయటికి వెళ్ళినా భయపడతారు కాబట్టి పారిపోలేదు. సో ఎనీవేస్ ఫైనల్గా అయితే వీడియో మీకు థ్రిల్లింగ్గా అనిపించుంటుంది. లైక్ అయితే చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీగా ఉండబోతుంది. సబ్స్క్రైబర్స్నే తీసుకురాబోతున్నాను, కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. మీకు అర్థమై ఉంటుంది. సో అర్థం కాని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండండి. డే ఆఫ్టర్ టుమారో వీడియో అయితే వచ్చేస్తుంది. సారీ, డే ఆఫ్టర్ టుమారో కాదు, ఇక్కడ నుంచి డే బై డే ఎవ్రీడే కూడా వీడియోస్ కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. సో చెప్పలేం, సడన్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా క్రేజీ వీడియోతో రేపు ఈవినింగ్ 6 PM మీ ముందుకు వస్తాను. టాటా బాయ్ బాయ్ గైస్.